ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులిచ్చారు. పోలీసుల నుంచి అనుమతి పత్రాలను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఉడితల సతీష్ కుమార్ తీసుకున్నారు. వరంగల్ కమిషనరేట్ సిపి ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో బీఆర్ఎస్ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అనుమతుల కోసం హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులిచ్చారు. పోలీసుల నుంచి అనుమతి పత్రాలను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, ఉడితల సతీష్ కుమార్ తీసుకున్నారు. వరంగల్ కమిషనరేట్ సిపి ఆదేశాల మేరకు కాజీపేట రూరల్ ఏసీపీ ఉత్తర్వులను జారీ చేశారు. గతంలో బీఆర్ఎస్ సభలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడంతో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ అనుమతుల కోసం హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు పోలీసులు అనుమతులిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఈ నెల 27న జరిగే మహాసభకు పోలీసులు అనుమతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, మొత్తానికి ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించిన సభకు పోలీసుల నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా పోయిన నెల అంటే మార్చి 27వ తేదీనే 28వ తేదీనే ఈ ఏదైతే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించినటువంటి పర్మిషన్ కోసం అప్లై చేసిన సందర్భం. అప్పుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, సతీష్ కుమార్ వీళ్ళంతా కలిసి కాజీపేట ఏసీపీ అంటే ఎల్కతుర్తి ఏదైతే సభా ప్రాంతం ఉందో ఆ సభా ప్రాంతం కాజీపేట ఏసీపీ పరిధిలోకి వస్తుంది. ఆ ఏసీపీకి పర్మిషన్ కోసం అప్లై చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇదే క్రమంలో సిపి ఆదేశాల మేరకు వరంగల్ సిపి ఆదేశాల మేరకు మొత్తంగా ఏదైతే పర్మిషన్ అయితే వచ్చిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా గతంలో బీఆర్ఎస్ పార్టీ సభలకు కాంగ్రెస్ పార్టీ అనుమతులు నిరాకరించడంతో పాటు కోర్టుల ద్వారా అనుమతులు పొందిన అంశం తెలిసిందే. ఆ అనుభవం దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం అనుమతుల కోసం ఇప్పటికే హైకోర్టుకు కూడా వెళ్లిన క్రమంలో ఈ రోజు పోలీసు వారు ఇచ్చినటువంటి అనుమతులతో హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ వేసిన కేసును విత్డ్రా చేసుకున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. పోలీస్ పర్మిషన్ పత్రాలను అంటే కాజీపేట ఏసీపీగా ఉన్నటువంటి ఏదైతే ఏసీపీ దీనికి సంబంధించినటువంటి పర్మిషన్ పత్రాలను మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్, అదేవిధంగా ఉడితల సతీష్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డికి ఆ పర్మిషన్ పత్రాలను కూడా అందజేసిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా ఈ పర్మిషన్ సంబంధించి పోయిన నెలే దీనికి సంబంధించినటువంటి అప్లై చేసిన క్రమంలో కొంత దీనికి సంబంధించినటువంటి గందరగోళం అయితే ఆ వివాదం అయితే కొనసాగిన పరిస్థితుల్లో మొత్తంగా పోలీసుల తరపు నుంచి అయితే ఒక క్లారిటీ గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. పూర్తిగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఈ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి. 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అంటే జిల్లాల వారిగా 33 జిల్లాలు 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం అంతా కూడా ఈ సభకు వచ్చేందుకు సన్నద్ధమవుతున్న క్రమంలో ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పర్మిషన్ ఏదైతే ఉందో పూర్తిగా అక్కడ ఏదైతే ఏ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వాహనాల ద్వారా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. లక్షలాది మంది ప్రజలు ఈ సభకు వచ్చేందుకు ఇప్పటికే సన్నద్ధమవుతున్న పరిస్థితుల్లో ఈ పోలీస్ పర్మిషన్ ఏదైతే ఉందో మరింత మంది ఎక్కువ మంది వచ్చే విధంగా కూడా ఇప్పటికైతే ఏర్పాట్లు చేస్తున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ మండలానికి ఆ మండలం, ఏ గ్రామానికి ఆ గ్రామం సంబంధించినటువంటి సన్నాహక సమావేశాలు ఇప్పటికే
విజయవంతం అవుతున్న నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కోసం ఇచ్చినటువంటి ఈ గ్రీన్ సిగ్నల్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని నింపిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు కుమార్. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.